సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండల పంచాయతీలోని వడ్డిపాలెం గ్రామంలో మా నమ్మకం నువ్వే జగన్ అనే వినూత్నమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. జగనన్నే మన భవిష్యత్తు ప్రచార కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి స్టిక్కర్ అతికించారు. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజలు జగన్ గారి ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు అని ఇళ్లకి సెల్ ఫోన్లకి స్టిక్కర్లు స్వచ్ఛందంగా వేసుకున్నారు. గతంలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా వాలంటీర్ల వ్యవస్థ, ఒక్కొక్క వాలంటీర్కి 2 గృహ సారథులను నియామకం చేయడం జరిగిందని, రాష్ట్రంలోనే దాదాపు 7 లక్షల మందిని గృహ సారథులుగా నియమించడం జరిగిందని, సచివాలయం కన్వీనర్లు, మండల స్థాయి కన్వీనర్లు నియమించడం జరిగిందని మంత్రి కాకాని అన్నారు. పై కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు మందల వెంకట శేషయ్య, వెంకటాచలం సచివాలయం కన్వీనర్ నరేష్ నాయుడు, ఎంపీపీ మందా కవిత, కోదండ రామిరెడ్డి, జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అందులో భాగంగా మా నమ్మకం నువ్వే జగన్ అనేటువంటి నినాదంతో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కుటుంబ సభ్యుడిని పలకరించి గత ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన సాగించింది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి పరిపాలన సాగుతుంది అనేటువంటి దాని మీద కరపత్రాన్ని అందించడం, వాళ్ళ అభిప్రాయాలు సేకరించడం, ఇది ప్రధానమైనటువంటి అజెండాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. బహుశా భారతదేశ చరిత్రలో ఏ పార్టీకి లేనటువంటి విధంగా మండల స్థాయి నుంచి సచివాలయాల స్థాయి నుంచి కన్వీనర్లను నియమించుకున్నాం. ప్రత్యేకించి ఈ కార్యక్రమం కోసం గృహ సారథులని దాదాపుగా 7 లక్షల మందిని ఈరోజు గృహ సారథులను నియమించి అతిపెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసి 1,60,00,000 కుటుంబాల దగ్గరకు వెళ్ళి ఈ కార్యక్రమం పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు, వీటిని కూలంకుషంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ప్రత్యక్షంగా నేరుగా ఈరోజు క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబాన్ని పలకరించాలనేటువంటి లక్ష్యంతో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగనటువంటిది, దేశ చరిత్రలో ఏ పార్టీకి లేనటువంటి సంఖ్యాబలం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మనం అంతమంది వాలంటీర్లలాగా, వాలంటీర్లతో పాటు గతంలో వాలంటీర్లు ఏదైతే ఉన్నారో ఒక్కొక్క వాలంటీర్కి 2 చొప్పున ఈరోజు గృహ సారథులు నియమించుకొని అన్ని విధాల గృహ సారథులు, వాళ్ళపైన గ్రామ సచివాలయాలకు సంబంధించి పర్యవేక్షించడానికి సచివాలయ కన్వీనర్లు, మండల స్థాయిలో కన్వీనర్లు, జిల్లా స్థాయి, రీజనల్ స్థాయి, రాష్ట్ర స్థాయిలో ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారే పర్యవేక్షించేటువంటి పరిస్థితి. ఈరోజు ఒకసారి చూస్తే ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, కరపత్రాలు ఇచ్చి ఇదిగో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ప్రభుత్వం ఎన్ని తప్పిదాలు చేసింది, ఈ ప్రభుత్వం వాటన్నిటిని ఏ విధంగా సర్దుబాటు చేసి సంక్షేమ పథకాలు అందిస్తుందనేటువంటిది చెప్పడం, నాయకత్వం పట్ల ప్రజలకు ఎంత నమ్మకం, విశ్వాసం ఉన్నదనేటువంటిది ఈరోజు ప్రత్యక్షంగా ఇళ్లకు వెళ్ళి ప్రశ్నలు సంధించి ఈరోజు దాని ద్వారా వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానాలను బట్టి తెలుసుకోగలుగుతున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు కొనసాగించి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్ళడమే ప్రధానమైనటువంటి అజెండాగా ఈరోజు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి సజావుగా, ఇంత విజయవంతంగా, ఇంతమంది జనసందోహం మధ్య జరగడానికి సహకరిస్తున్నటువంటి స్థానిక నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా వాలంటీర్లు, గృహ సారథులు, మండలాల కన్వీనర్లు, ప్రజలు, ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరుడు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకట శేషయ్య గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.